ప్రభురాత్రి భోజనము, ప్రభు వల్ల, ప్రభు ఆరాధన, రొట్టె విరుచుట, ఇదే ప్రార్థించుట అనేదాన్ని మనము ఎక్కడో రాజులతో, సీఎంలతో, పిఎంలతో ఏం చేస్తాము? పిలిచినప్పుడు ఒక విందుకు పోతాము, భోజనానికి పోతాము. అది ఎటువంటిది? అశాశ్వతమైనది. ఏంటంటే అబ్బా నేను సీఎం అనుకున్నా చూపిస్తాను, కేసీఆర్తో మంచిగా సేకరణ జరుగుతున్నప్పుడు మీకు చూపిస్తాను పోయి కలిసి. అది నిమిత్త మాత్రమైనది, అశాశ్వతమైనది. అదే మనకు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మన యొక్క విందులు, ఆ యొక్క భోజనము ఆయన ద్వారా చేస్తుంది. మనకు శాశ్వతమైనది, పర్మనెంట్. ఆ యొక్క విందు నువ్వు తిని ఎప్పటి వరకు? మనము జీవించినంత కాలం మనకది. అమ్మ నిద్రోసం సాధారణ ఒకసారి చెప్పాలి కూడా గట్టిగా వెళ్ళిపో సాధారణ. అది ఒక్కొక్కరి మమ్మ పరుస్తున్నది. అవి ఆమె రాకుండా చేసింది, మళ్ళీ నయం వచ్చి కూర్చున్నది. ఆటది మళ్ళీ ఆటకొట్టు. అయితే ఆ విందులో మనం ఎప్పుడైతే పాల్గొంటామో, ఆ భోజనంలో మనం పాల్గొంటామో, అది మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరము, బహుమానము. అమ్మ గుర్తుపెట్టుకోండి, బాగా వినండి అయ్యగారు, అమ్మలు. ఎందుకంటే ప్రభు బల్ల అనేది అంత ప్రాముఖ్యతమైనది, అంత ముఖ్యమైనది. దానితో ప్రాముఖ్యత బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. అదేవిధంగా ఈ సండేని ఎందుకు ఇస్తారంటే, సండే అనేది దేవుడికి విశ్రాంతి, దేవుడికి మనకు అది విశ్రాంతి. సోకింది గాలి, కొట్టు కొట్టు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా, సాధారణ వెళ్ళిపో. అయితే ఆ విధంగా అతను ఇచ్చిన ఆ యొక్క బహుమానమును, ఆ యొక్క విందును మనం ఎప్పుడైతే పాల్గొనాలి అనేది దేవుడు మనకు నిర్ణయించింది. ఎవరైతే బాప్తిజం తీసుకున్న వారు మాత్రమే దానికి అర్హులు, దానికి తగిన వారు, దాన్ని తీసుకునే యోగ్యత వాళ్ళకు కలిగి ఉండదు. అది కూడా ఎట్లా కలిగి ఉండదు అనేది నేను చెప్తాను, బాగా వినండి అమ్మ. బాప్తిజం తీసుకున్న ముఖ్యంగా బాగా వినండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. జ్యోతి నువ్వు కూడా తీసుకునే పోయేదాన్ని కనుక నువ్వు కూడా విను. ఏంటంటే బ్రదర్స్ ప్లీజ్. అయితే ఎప్పుడు మనము తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, దాని నుంచి మన ప్రయోజనం ఏంటి అనేది కొద్దిగా ఇంకా మైండ్ కొద్దిగా మనసు ఇక్కడ పెట్టినాడు. ప్లీజ్ అయిపోయింది, దొంగ ముగిస్తా. అయితే ఈ యొక్క ప్రభు బల అనేది బాగా గుర్తుపెట్టుకున్నాము. మనము ఈస్టర్ వస్తుంది, ఈస్టర్ ప్రభు ఏం చేస్తాడు? ఆ ఈస్టర్ అంటే ఏంటమ్మా? ఈస్టర్ అంటే ఏంటి? దాని అర్థం ఏమన్నా తెలుసామా? తెలుసు అమ్మా. దేవుడి వాక్యం చెప్పడంలో ఏంటని అయితే దేవుడు చనిపోయి తిరిగి అది ఎప్పుడు, ఏ దినం వస్తుంది? ఆ ఈస్టర్ అనేది గుర్తు ఎప్పుడు? ఆదివారమే. అదే ఈస్టర్ అంటే